అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదైతే 7 శనివారాల వ్రతం అండి, తిరుమల శనివారాల వ్రతం అయితే నేను ఈ విధంగా చేశానన్నమాట. ముందుగా అయితే మనం పీఠం పెట్టుకునే దగ్గర క్లీన్ చేసుకొని పద్మ ముగ్గు వేసుకొని పసుపు పూసుకొని పసుపు కుంకుమ అయితే పూజించుకోవాలండి. తర్వాత పీట పెట్టుకొని దాని మీద కూడా ముగ్గు వేసుకోవాలి. ముగ్గు పిండితో అయితే వేసుకోవాలండి ముగ్గుని మనము. తర్వాత క్లాత్ వేసుకొని బియ్యం పోసుకొని దాని మీద పసుపు కుంకుమ పెట్టుకొని మనం చేసే తిరుమల శనివారాల వ్రతం కాబట్టి ఏడుకొండల స్వామికి అయితే ఈ విధంగా పటం పెట్టుకొని పూలు అయితే పెట్టుకోవాలండి. అతనికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదండి ఏడుకొండల వాడికి. సో తులసిమాల అయితే నేను ఈ విధంగా పెట్టుకున్నాను. పూలు కూడా నేను పెట్టుకున్నానండి. తిరుమల శనివారాల వ్రతం అనేది పొరాటాస్ మాసంలో అయితే వస్తాయి కదండి. ఈసారి అయితే 4 వారాలు అయితే వచ్చాయి కదండి. నేనైతే లాస్ట్ వారం అయితే ఈ విధంగా చేశాను అనమాట. ఇలా ఈ పొరాటాస్ మాసం అనేది తమిళస్ది కదండి. సో ఏడుకొండల స్వామి మనకి దేవుడే కాబట్టి మనం కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన విధంగా అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇలా మనకు కలశం ఆనవాయితీ ఉంటే కూడా కలశం అయితే పెట్టుకున్నాండి. కలశంలో వాటర్ అయితే పోసుకొని కర్పూరం, పచ్చకర్పూరం ఉంటుంది కదండి, అక్షంతులు, పసుపు, కుంకుమ, గంధము, కాయిన్ అన్నీ అయితే పెట్టుకొని తమలపాకులు అయితే ఈ విధంగా పెట్టుకొని కొబ్బరికాయ అయితే ఇలా పెట్టుకున్నానండి. కొబ్బరికాయ జాకెట్ ముక్క అయితే రెడ్ కలర్ అయితే పెట్టుకున్నాను. చిన్న బొట్టు అయితే పెట్టుకొని పూలు అయితే ఈ విధంగా అలంకరించుకున్నానండి. సో మనం ఏడుకొండల వాడికి చేసినా కానీ ముందుగా గణపతి పూజ, ఆ లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవాలండి. వెంకటేశ్వర స్వామిని తమలపాకు అయితే ఇలా పెట్టి విగ్రహాలు అయితే ఇలా పెట్టుకున్నానండి. ఈ దీపం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక ఆయనకి ఇష్టమైనవి తెలుసు కండి, నల్ల నువ్వులు ఉండలు, బెల్లము అంటే చాలా ఇష్టము. పానకం అన్న, వడపప్పు అన్న వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం అండి. సో నేను అవి అయితే సిద్ధం చేసుకున్నాను. నేనైతే సింపుల్గానే చేసుకున్నానండి. మార్నింగ్ అయితే చేసుకున్నాను పూజ. మనం ఈవినింగ్ కూడా ఈ విధంగా అయితే చేసుకోవాలండి. మనం ఉపవాసం ఉంటే ఉండొచ్చు, లేదండి. తిరుమల శనివారాల వ్రతం మామూలుగా నేను 7 శనివారాల వ్రతం లాగే చేసుకున్నాను. తిరుమల శనివారాల వ్రతం అనేది మామూలుగా పిండి దీపాలు కూడా నేను ఈ విధంగానే రెడీ చేసుకున్నానండి. 7 పిండి దీపాలు అయితే చేసుకున్నాను. ఇంకా చూడండి, నేను చూపించిన విధంగా అయితే మనం పిండి దీపాలను రెడీ చేసుకోవాలండి. 7 పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను. గంధంతో అయితే బొట్లు పెట్టుకున్నాను. మనం వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా చేసినా కానీ మనకి ఆయన అనుగ్రహం అనేది ఉంటుందండి. సో ఈ పొరాటాస్ మాసంలో వచ్చి 4 శనివారాల్లో కూడా మనకు నచ్చిన విధంగా అయితే మనం చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. మనం ఏది చేసినా కానీ దేవుడు మనం ఇష్టంతోనే మనం స్వీకరిస్తాను. మనం మనసు పెట్టి చేసుకోవాలండి. ఏదైనా కానీ మనం చేసుకునేది ఏదైనా కానీ. నేనైతే వినాయకుడిని పెట్టాను కదండి, గౌరీదేవిని అయితే ఈ విధంగా చేసుకున్నాను. పసుపుతో అయితే తాంబూలం అన్నీ అయితే సమర్పించేశాను. 7 శనివారాల వ్రతం, తిరుమల శనివారాల వ్రతం కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వ్రతం కాబట్టి నేను 7 ఒత్తులే వేసుకున్నానండి. ప్రతి దానిలో కూడా నార్మల్గానే 7 ఒత్తులు వేసుకున్నాను. అగ్గిపెట్టెతో అయితే వెలిగించకూడదండి. ఇక్కడైతే కరెంట్ పోయింది, సో లైటింగ్ అనేది ఇది లేదు అనమాట. సో ఈ విధంగా అయితే కడ్డీతోనే వెలిగించుకున్నానండి నేను అన్నిటినీ కూడా. నేను ఆల్రెడీ 7 శనివారాల వ్రతం కూడా చేస్తున్నాను కాబట్టి దీంతో పాటే ఇది కూడా చేసేసానండి. 2 కూడా పూజ అయితే ఈ విధంగా వెలిగించుకోవాలి. ఈ విధంగా అయితే వెలిగించుకొని ఉపవాసం ఉంటే ఉండడం, లేదండి. ఉపవాసం అంటే ఏదో మార్నింగ్ నుండి తినకుండా ఉండటం అయితే కాదండి. మనకు ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని ఒక్కపూట టిఫిన్ చేసి మధ్యాహ్నం అయితే భోజనం చేయకుండా ఈవినింగ్ అయితే తినొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే పూజ అయితే నేను కంప్లీట్ చేశానండి. మనకి బుక్ కూడా ఉంటుంది కదండి, 7 శనివారాల వ్రతం బుక్ అయితే నేనైతే అదే చదువుకున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి సో నేను దాంతోనే చదువుకున్నాను. కొబ్బరికాయ అయితే కొట్టి స్వామికి అయితే సమర్పించాను అనమాట. తర్వాత అయితే మనం ఇక హారతి అయితే ఇచ్చాను. ఈ విధంగా అయితే ఇచ్చానండి నేను హారతిని కూడా. మార్నింగే చేశానండి నేను పూజ. ఈవినింగ్ కూడా మనం చేసుకోవచ్చు.
ఈవినింగ్ చేసుకొని శనివారం పూట అయితే మనం మార్నింగే కదపాలండి. వెంకటేశ్వర స్వామిని కదిపి అవన్నీ అయితే పారే నీళ్ళల్లో అయితే విడిచిపెట్టాలండి. పిండి దీపాలు అయితే ఆవుకైతే పెట్టుకోవచ్చు మనము. ఎక్కడ తొక్కని ప్లేస్లో అయితే కలశంలో వాటర్ ఉంటాయి కదండి, అవి అయితే మనము తొక్కని ప్లేస్లో అయితే పోసుకోవాలి. మీ దగ్గర చెట్లు ఉంటే చెట్లకైనా పోసినా కానీ చాలా బాగుంటుందండి. నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నానండి పూజ. మీకు నచ్చినట్లుగా ఎవరైనా చేసుకోవచ్చండి. మనము ఈ తిరుమల శనివారాలు అనేది పొరాటాస్ మాసంలో వస్తాయి కదా, 4 శనివారాలు వచ్చాయండి ఈసారి అయితే. నేను లాస్ట్ వారం అయితే ఈ విధంగా చేసుకున్నాను. సో మీకు నచ్చినట్టుగా మీకు ఎలా వీలైతే అలా మన పూజ అయితే చేసుకోండి. చెప్పాను కదండి, బుక్ అనేది 7 శనివారాల వ్రతం బుక్ అయితే నేను అదే చదువుకున్నాను. నేను 2 కలిపి చేస్తున్నాను కాబట్టి సో నేను బుక్ అయితే ఈ విధంగా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. బుక్ మనకు ప్రతిదీ ఉంటుందండి. మీకు ఎలా చేయాలి, ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది తెలియకపోయినా మనకు ఆ బుక్లో మనకి ప్రతిదీ క్లారిటీగా ఇస్తాడండి. మనం ఒకసారి ఆ బుక్ అయితే చూసినట్టే మనకి తెలుస్తుంది. ఒకవేళ చదవలేని వాళ్ళు ఉంటే మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ అనేవి ఉంటాయి కదండి, మనము అవి ఆన్ చేసి పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. గోవిందనామాలు కూడా ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి అంటే ముందు గోవిందనామాలే కదండి. సో గోవిందనామాలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మనము. కుదిరితేనేనండి, కుదరపోతే ఏం చేయలేము కదా. సో కుదిరిన వాళ్ళైతే ఈ విధంగా అయితే చేసుకోండి. సో వెంకటేశ్వర స్వామి దయ అందరికైతే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నానండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద. మన ఈ వ్రతం చేసే ముందు 2 రోజుల ముందు నుంచే నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటే చాలా మంచిదండి. సో అదైతే తప్పక చూసుకోండి. బ్రహ్మచర్యం కూడా పాటించాలి. మంచం మీద అయితే పడుకోకూడదండి. మన వ్రతం కాబట్టి చేసేది, మనం కింద పడుకోవడమే చాలా మంచిదండి. ఒక్క పూటే కదండి. సో ఈ విధంగా చేసుకుంటే మనకి మంచి అనుగ్రహం అనేది, వెంకటేశ్వర స్వామి దయ అనేది మన మీద కలుగుతుందండి. సో నాకు తెలిసిన విధంగా అయితే నేను చెప్పాను. మీకు ఏదైనా తెలిస్తే నాకు చెప్పండి. సో ఇదనమాట వీడియో. తిరుమల శనివారాల వ్రతము, 7 శనివారాల వ్రతం కూడా ఈ విధంగానే ఉంటుందండి. సో ఈ విధంగానే చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై